ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న సోషల్ మీడియా గురించి ఎక్కువగా చాలా విషయాలు ప్రస్తావించాడు. సోషల్ మీడియాని అరికట్టాలి, సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎక్కువైపోయింది, చేతిలో మొబైల్ ఉందని చెప్పేసి ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ తాట తీస్తాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, దానికి సంబంధించి ప్రత్యేకంగా వచ్చే అసెంబ్లీలో చట్టం తీసుకువస్తాం, దుష్ప్రచారాలు ఎక్కువైపోయాయి, చూస్తూ ఊరుకోం, సైలెంట్గా ఉన్నాననేసి అనుకుంటున్నారా, చూపిస్తాం మా కథ ఏందో, రైతుల ముసుగులో వైసీపీ వాళ్ళు రచ్చ చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తారా, ఇలాంటి చాలా విషయాలు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడాడు. మామూలుగా మాట్లాడలే, బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. సోషల్ మీడియాని కట్టడి చేయడానికి అసెంబ్లీలో ఒక చట్టం తీసుకువస్తాం, వైసీపీ వాళ్ళని తొక్కేస్తాం, పండేస్తాం, ఇంకేదేదో వాళ్ళ వేలో వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడు ఒకసారి మీరు అందరూ కూడా. ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మనం కూడా చెప్పాను, దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం, ఒక చట్టాన్ని తీసుకొస్తాం. అపోజిషన్ పార్టీ చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి, మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. మీరు రాజకీయాలంటే మీ ఇంట్లో చేసుకోండి, ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. దీని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి. విల్ టేక్ యాక్షన్. జగన్ మీద 5 ఏళ్లలో బూతులు తిట్టని రోజు ఏదైనా ఉందా తెలుగుదేశం అనుకూల మీడియాలో? ఇప్పటికైనా పోని ఆగింది ఏదైనా ఉందా? లేదే. అంటే తిట్టే హక్కు మాకు మాత్రమే ఉంది. మమ్మల్ని ఎవరన్నా నిజాన్ని చూపెట్టి నిలదీసినా తట్టుకోలేము. అబద్ధాలని అసూగా వల్లించేదెవరు? ఒక పడవతో ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోయి కృష్ణానది అంతా అక్కడ చుట్టూ కింద ఉన్నటువంటి భూభాగం అంతా కొట్టుకుపోతుందా? అంతకంటే దుర్మార్గపు దుష్ప్రచారం ప్రపంచంలో ఏదైనా ఉందా? అమరావతిలో ఏమీ కాలేదు కానీ అబద్ధ ప్రచారం చేశారు. మరి ఏమీ కానప్పుడు ఎత్తిపోసిన వరద నీళ్లు ఎక్కడివి? ఎవరిళ్లలో నుంచన్నా తీసుకొచ్చి పోసారా? కొండవీటి వాగు వాటరే కదా ఎత్తిపోతల ద్వారా పోసింది. అట్లాగే అక్కడ నీళ్లు నిలబడిపోతే రోడ్లకు గండి కొట్టామని చెప్పింది ఎవరు? నారాయణ గారే కదా. అంటే నీళ్లు లేకుండానే గండి కొట్టారా? లేని నీళ్లు తెచ్చి గండి కొట్టి పారబోసారా? అదే ముంపు. అక్కడ మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కడానికి సోషల్ మీడియాలో దుష్ప్రచారం. అసలు దుష్ప్రచారం అనే పదానికి పేటెంట్ హక్కు ఎవరికి ఉంది? అధికార పక్షానికి తప్పించి. ఒకసారి ఆలోచిస్తే పోలా. చాలా సీరియస్ వార్నింగ్. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవేనా అనేసి చాలామంది ఆలోచనలు చేస్తున్నారు. ఏంది ఖబర్దార్, తాట తీసేస్తాం, ఏమనుకుంటున్నారు? మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుంటామా? ప్రభుత్వం మీద నిందలేస్తే చూస్తూ ఊరుకోం, ఒక్కొక్కటి తాటలు తీసేస్తాం, మీలాంటి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు బుద్ధుందా? అసలు దుష్ప్రచారం చేసేదానికి తెలుగుదేశం పార్టీ పేటెంట్ హక్కు కల్పించారు అన్న విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్టిల్ ఇంకా సోషల్ మీడియాలో బీభత్సంగా వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద బీభత్సమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. నిన్న కూడా మంత్రి నారా లోకేష్ నాయుడు గారు ఒక తప్పుడు సమాచారం పోస్ట్ చేశాడు, దుష్ప్రచారం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తన తల్లిగారికి సంబంధించి ఒక పోస్ట్ చేశాడు, ఒక వీడియో పోస్ట్ చేశాడు. దుష్ప్రచారం, ఎడిటెడ్ వీడియో. మరి దాన్ని ఏమంటారు?
అది దుష్ప్రచారం కదా. యూరియా కొరత గురించి ఈనాడులోనే రాశారు కదా, ఈనాడు పేపర్లో రాశారు. మరి వాళ్ళ మీద కేసులు పెడతారా? అసలు చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత ఆయన ప్రెస్టేషన్ ఎంత పీక్ లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి ఎవరు కూడా భావించి ఉండరు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి సోషల్ మీడియా కూడా ప్రధాన కారణం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు గుర్తించాడు. అందుకే 2024 వచ్చేసరికి వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్, వందల సంఖ్యలో వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలతో ఐటీడీపీ అనేసి ఒక ప్రత్యేకంగా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేశారు. ఐటీడీపీ పని ఏంటండి? ఇలాంటి పనులేగా చేసేది. మరి వాళ్ళు కూడా సోషల్ మీడియానే కదా, వాళ్ళు కూడా వైసీపీ మీద బురద చల్లుతూ అంటారు కదా. మరి వాళ్ళ మీద కట్టడం లేదా? ఓన్లీ వైసీపీ వాళ్ళ మీద మాత్రమే కట్టడా? వైసీపీ ఓడిపోయింది, ఇప్పుడు తాము అధికారంలో ఉన్నాం, తప్పులు అధికారంలో ఉన్నవారే చేస్తారు అనేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. వాళ్ళని ఎక్కువగా నెటిజన్లు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అది కామన్. వాళ్ళ మీద అణచివేసే ధోరణి తీసుకొస్తామని చెప్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? అదే జరిగితే 2029లో ఫలితం మళ్ళీ తిరగబడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మేబీ భావిస్తూ ఉండొచ్చు. అందుకే ఈ దేశంలో ప్రధానమంత్రి కానీ మరీ సీఎం కానీ చేయని వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు నిన్న చేశాడు. నేరుగా ప్రశ్న పెట్టి మరీ సోషల్ మీడియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. చట్టం తెస్తాం, ఎంతవరకైనా వెళ్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. ఎంతవరకైనా వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడైనా ఒకరిద్దరు సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ అనేసి ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏకంగా చెప్పి మరీ సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తామంటుంది. దీన్ని ఏమంటారు? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్టిల్ ఇంకా అడ్డమైనటువంటి కథనాలన్నీ కూడా ప్రచురిస్తున్నారు. అడ్డమైనటువంటి పోస్టులు చేస్తున్నారు. వైసీపీని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు, ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో మనం చూస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టు క్రియేట్ చేశారు. ఆనాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి, ఇంగ్లీష్ మీడియం నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుందని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేశారు. 10 లక్షల కోట్లు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చదువులు నాశనం అయిపోతాయని చెప్పేసి మాట్లాడారు. మరి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు కావా? వీటినంతా కూడా ఏమంటారు? ఆనాడు చేసింది వీళ్ళే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే మీ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి, మొత్తం కూడా అమ్మేస్తాడు, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారని చెప్పేసి మాట్లాడారు. ఏమైంది? ఇవి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనేది కూడా హైతపోదా చేస్తుంది. మరి దీన్ని ఏమంటారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మరి అంత తెగింపుగా మాట్లాడుతున్నాడు అర్థం కావడం. ఎంతవరకైనా వెళ్తామని చెప్పేసి చట్టం తెస్తాం, మీ తోలు తీసేస్తాం, మీరు తాళ తీసేస్తామని చెప్పేసి మాట్లాడడం అది ఎంతవరకు సమంజసమో. ఒకవేళ వీళ్ళు అసెంబ్లీలో చట్టం తెస్తే న్యాయస్థానాలకు వెళ్తారు కదా, న్యాయస్థానాల్లో పోరాడతారు. ఈ చట్టాలన్నీ కూడా నడుస్తాయా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి చూద్దాం.